తాపీ ధర్మారావు రాసిన గ్రంథాలు ముఖ్యంగా దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు మతవాదులను ఇబ్బంది పెట్టింది. మతం పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరించదు. మనిషిని దేవుడు సృష్టించాడు అన్నప్పుడు పరిణామక్రమం అనేదాన్ని ఏకవాక్యంలో తిరస్కరించడం జరుగుతుంది. సరిగ్గా అక్కడే హేతువాదానికి మతవాదానికి గొడవ నడుస్తుంది. సృష్టించడంలో పరిణామక్రమం ఉండే అవకాశమే లేదు. ధర్మారావు గారు తొలి రోజుల్లో శుద్ధ గ్రాంథికాన్ని వాడుతూ పద్యాలు రాశారు. ఎందుకు రాశారు? దాని వెనకాల కూడా నిరసన కార్యక్రమమే ఉంది. ముందు తాను పండిత లోకంలో ఒక గౌరవం సంపాదించుకోవాలి. ఆ తర్వాత తన వాదనలను వారు వింటారు. అప్పుడు చర్చ నడుస్తుంది. మనం ఎవరినైతే టార్గెట్ చేశామో వారికి మనం మాట్లాడే మాటలు వినిపించాలి కదా. అలా వినిపించగలిగితేనే తాను చేస్తున్న వాదనకు అర్థం ఉంటుంది. అందుకే శృంగేరి స్వామివారి సన్మానాన్ని వారు ఇచ్చిన విశారద అనే బిరుదును స్వీకరించారు. ధర్మారావు గారు సమకూర్చుకున్న పాండిత్యమంతా కేవలం తనను తాను ఉన్నతుడుగా నిరూపించుకోవడం కోసం కాదు. ప్రపంచం ముందు కొత్త విషయాలను చర్చకు పెట్టడమే ఆయన ఉద్దేశ్యం. అంతకు మించిన ప్రోగ్రాం ఏమీ లేదు. తన మీద వచ్చిన విమర్శలను స్వీకరించి తనలో ఏవైనా లోపాలుంటే సరిచేసుకునే ప్రయత్నమే చేశారాయన. దేవాలయాల మీద బూతు బొమ్మలు అనే వ్యాసాలను ఆయన గూడువల్లి గారి ప్రజామిత్రలో ప్రచురించారు. మిగిలిన వ్యాసాలు దాదాపు ఆయన సొంత పత్రికలలోనే లేదు. తన సంపాదకత్వంలో వచ్చిన పత్రికల్లోనే అచ్చువేసేవారు. వేగుచుక్క గ్రంథ మండలి పెట్టడం, ఇతర కార్యక్రమాలు, సినిమాలు, ఎన్టీఆర్ను బిఎన్కు పరిచయం చేయడం. అవును, మల్లీశ్వరిలో హీరోగా ఎన్టీఆర్ చేయడం వెనుక తాపీ ధర్మారావు ఉన్నారు. పల్లెటూరి పిల్ల చూసి వీణ్ణి మీరు వినియోగించుకోండి అని బిఎన్కు సలహా చెప్పింది తాపీ ధర్మారావు గారే. తాపీ ధర్మారావు గారు బరంపురంలో 1887 సెప్టెంబర్ 19న జన్మించారు. తండ్రి వైద్య వృత్తిలో ఉన్నారు. కుమారుణ్ణి ఓ పెద్ద ప్రభుత్వ ఉద్యోగంలో చూడాలి అనుకున్నారు. డిగ్రీ అయ్యే వరకు ధర్మారావు గారి అభిప్రాయం కూడా దానికి అటు ఇటుగా ఉండేది. తను చేయాల్సిన పని వేరే ఉందనిపించేది. సాహిత్యం వైపు మనసు లాగేది. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత కొంతకాలం మ్యాథ్స్ టీచర్గా పనిచేశారు. మరికొంతకాలం బొబ్బిలి రాజా దగ్గర దివాన్గా పనిచేశారు. ప్రాచీన సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసి ఆంధ్ర విశారద సాధించారు.